హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఈ నెల 20వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పథకం ద్వారా వారికి భరోసా అయితే ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇక గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు కింద 5,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ యొక్క 5,000 రూపాయల సాయాన్ని కాస్త మరొక 2,500 రూపాయలు అనేది పెంచి 7,500 రూపాయలకైతే పెంచడం జరిగింది. ఇక 7,500 రూపాయలతో పాటు మనకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 1 ఎకరం భూమి కలిగిన రైతులకు యాసంగి మరియు వానాకాలం సీజన్లకు సంబంధించి ఒక్కో రైతుకు కూడా 15,000 రూపాయలు అయితే ఇస్తారు. ఇక ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. నిన్న 15 ఆగస్టు కానుకగా కూడా రైతులకైతే ఈ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. మరొక 3 రోజుల్లో మనకు రైతు భరోసా పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా 7,500 రూపాయలనైతే ఒక్కో ఎకరానికి 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినటువంటి సహాయాన్ని అయితే నాకు పంపించండి. 10 రూపాయల నుంచి 1,000, 2,000, 3,000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే మీరు చేయొచ్చు. తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. అలాంటి వికలాంగుడికి సహాయం చేస్తే ఎటువంటి తప్పు లేదు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. అలాగే ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, ఎవరు కూడా సహాయం చేయట్లేదు. వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని 10 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు కూడా మీరు మీ యొక్క విలువైనటువంటి సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. నేను అడుగుతూనే ఉన్నాను, ఎవరు కూడా సహాయం చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా, వీడియో కిందనే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. మీ దోస్తులందరికీ కూడా ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కితే మీకు అక్కడ వాట్సాప్, ఫేస్బుక్ చూపిస్తుంది. ఆ వాట్సాప్ ద్వారా మీ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది వారికి కూడా పంపిస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే, ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎట్టకేలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా గతంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా హామీ ఇచ్చారో వారందరికీ కూడా 7,500 రూపాయల నుంచి మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు 75,000 రూపాయల వరకు కూడా సాయం అయితే చేయబోతున్నారండి. ముఖ్యంగా చూసుకుంటే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి గతంలో కేవలం రైతు బంధు అనే పథకం ద్వారా గత ప్రభుత్వం ఎకరానికి 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చేది. ఇక ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి 7,500 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఆయన 7,500 రూపాయలను ఇవ్వడమే కాకుండా రైతులందరికీ కూడా మరెన్నో పథకాలను కూడా అమలు చేయబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం, ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతులకు రుణమాఫీని అయితే విడుదల చేశారు. ఈ రుణమాఫీ డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి. తొలి విడతలో 1,00,000 రూపాయలు ఇచ్చారు. రెండో విడతలో 1,50,000 ఇచ్చారు. ఇప్పుడు చివరి విడత అంటే 3వ విడతలో 2,00,000 రూపాయల రుణమాఫీ అనేది మొదలైంది. ఇక నిన్నటి నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా డబ్బులు పడ్డాయి. చాలామంది రైతులైతే డబ్బులు పడ్డాయని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇక డబ్బులు అయితే తీసుకోండి. డబ్బులు పడని రైతులు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. డబ్బులు పడని రైతులందరికీ కూడా స్పెషల్గా ఒక క్యాంప్ అనేది ఏర్పాటు చేసి అందులో రైతులు డబ్బులు పడనటువంటి రైతుల వివరాలు అడిగి తెలుసుకుని వారికి డబ్బులు మళ్ళీ కూడా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తెలియజేశారనమాట. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు రుణమాఫీకి డబ్బులు ఇంకా 4 లేదా 5 రోజుల పాటు కూడా జమ అవుతాయండి. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. ఇక ఈ డబ్బులు జమ అవడమే కాకుండా చాలామందికి వివిధ కారణాల చేత డబ్బులు అయితే పడలేదండి. ఎందుకంటే ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది,
బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది. అలాగే ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింక్ అనేది చేసుకుని ఉండరు. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఈకేవైసీ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత రైతన్నల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాలేదు. అటువంటి రైతులందరికీ కూడా మరొక అప్డేట్గా నేను చెప్తున్నాను, మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. అలాగే ఈకేవైసీ పూర్తి చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి. అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేసుకున్నట్లయితేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మీరు ఈ యొక్క రైతు భరోసా పథకం అమలు చేయబోతున్నారు కాబట్టి 20 తారీఖు లేదా 22వ తారీఖు నుంచి మీరు ఇంకా ఎవరైనా సరే ఈ రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు పరిశీలించి వారికి తప్పకుండా రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతున్నారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి దరఖాస్తు అనేది చేసుకోండి. ఇక దరఖాస్తు చేసుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారి లిస్టు, అలాగే గతంలో రైతు బంధు పొందుతున్న వారి లిస్ట్ అనేది విడుదల చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. ఈ లిస్టులో ఉన్న ప్రకారమే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయండి. ఇక దీంతో పాటు కూడా మనకు ఏవైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ప్రకటించారో 6 గ్యారంటీ పథకాలు కూడా అమలు చేయడానికి తీవ్రంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇక రైతులకైతే ఈ 2 పథకాలు అయితే జమ అవుతున్నాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ అయిపోతుంది ఇంకా 10 రోజుల్లో. తర్వాత నుంచి కూడా మనకు 20వ తారీఖు నుంచే మనకి రైతు భరోసా పథకం అమలు అవుతుంది. అలాగే రైతులు ఎప్పుడైనా సరే పంటలు నష్టపోతే అప్పటికప్పుడే మీ యొక్క పంట అనేది నమోదు చేయించుకుని మీ యొక్క ఏఈఓ గారుల ద్వారా మీరు నేరుగా ప్రభుత్వ సాయాన్ని అయితే అందుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అయితే చాలా విలువైందనమాట. తప్పకుండా ఈ యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేసి మీ బంధువులకు స్నేహితులకు కూడా వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా ఈ వీడియోని అయితే పంపించండి, వారు కూడా తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్లో. ఆ నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు. అంతేకాకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ ఇచ్చాను, తప్పకుండా సహాయం చేయండి అని ఎవరు కూడా సహాయం చేయట్లేదు. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, ఎవరు కూడా స్పందించట్లేదు. మరి ఎందుకు అర్థం కావట్లేదు. తప్పకుండా ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా ఇప్పుడే స్కాన్ చేయండి. 10 రూపాయల నుంచి 1000 రూపాయలు, 2000, 3000, 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని అయితే మీరు చేయొచ్చు. తప్పకుండా సహాయం చేయండి. మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.